ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను, పిల్లలకి ఆకలిస్తున్నట్టుంది, తీసుకెళ్ళి అన్నం పెట్టు. పదండి, అన్నం పెడతాను. మేము అన్నం పెట్టమని అడగడానికి రాలేదు పిన్ని. వేరే విషయం అడగడానికి వచ్చాం. ఇంక నుంచి మీకేం కావాలన్నా పిన్నిని అడగండి. మీకు కావాల్సినవన్నీ పిన్ని చేసి పెడుతుంది. అవును, మిమ్మల్ని నేనే స్కూల్కి రెడీ చేస్తాను. బాబాయ్ స్కూల్ దగ్గర వదిలిపెడతారు. అమ్మని డిస్టర్బ్ చేయకండి. ఆ విషయం అడుగుదామనే వచ్చాం పిన్ని. అమ్మెందుకు డల్గా ఉంది, నాన్నెందుకు సీరియస్గా ఉన్నాడు? అమ్మకు నాన్నకు గొడవైందా పిన్ని? ఇద్దరూ అరుచుకున్నారా? అదేం లేదు లక్కీ. అమ్మ నాన్న గొడవ ఎందుకు అవుతుంది? అమ్మ అంటే నాన్నకిష్టం, నాన్న అంటే అమ్మకి ఇంకా ఇష్టం. మేం చిన్నపిల్లలమని మాకు అబద్ధం చెప్పకండి బాబాయ్. లేదు జున్ను, మీకెందుకు అబద్ధం చెప్తాం? నిజమే చెప్తున్నాం. అమ్మా నాన్నకి ఏ గొడవ జరగలేదు. ఏ గొడవ జరగకపోతే అమ్మ నాన్న ఎందుకు అలా ఉంటారు? అలా అడుగు లక్కీ. మీరిద్దరూ చిన్నపిల్లలని మీతో అబద్ధాలు చెప్తున్నారు. మామ్, అసలు నువ్వెందుకు వచ్చావు? వాళ్ళకి నువ్వేం చెప్పకు. ఎందుకు చెప్పకూడదురా? ఏం జాను, నువ్వొకప్పుడు టీచర్గా పనిచేసావు కదా, పిల్లలతో అబద్ధాలు చెప్పచ్చా? అత్తయ్య గారు, దయచేసి వాళ్ళ దగ్గర ఏం మాట్లాడకండి. ఎందుకు మాట్లాడకూడదు? వాళ్ళు ఈ ఇంటి వాళ్లే. పైగా ఇది వాళ్ళ అమ్మా నాన్న సమస్య, వాళ్ళకి తప్పకుండా తెలియాలి. పిల్లలకి తెలియాల్సిన అవసరం లేదు మామ్. ముఖ్యంగా తెలియాల్సింది వీళ్లకే కదరా. ముందు ఎఫెక్ట్ అయ్యేది వీళ్లే కదా. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో వీళ్ళు తెలుసుకొని తీరాలి. వద్దత్తయ్య, వీళ్ళకింకా అర్థం చేసుకునే వయసు రాలేదు. దయచేసి ఏం చెప్పకండి. వీళ్ళకి చెప్పడానికి వచ్చాను, చెప్పేసే వెళ్తాను. చూడండిరా, పొద్దున మీరు స్కూల్కెళ్ళాక ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. మీ అమ్మని కాదు అని మీ నాన్న మనీషాని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక నుంచి మీ నాన్న మనీషాతోనే ఉంటాడు. మీ అమ్మ ఎక్కడుంటుందో ఏవైపోతుందో మాకు తెలీదు. రేజున్ను, ఈ పెళ్ళైన తర్వాత మీ అమ్మ ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండు. లక్కీ, ఇక నుంచి మీ అమ్మ లక్ష్మి కాదు, మనీషా. నువ్వు మనీషాని మాత్రమే అమ్మ అని పిలవాలి. నీకు లక్ష్మికి ఎటువంటి సంబంధం ఉండదు. ఇది విషయం. ఇప్పుడు అర్థమైందా మీ అమ్మ నాన్న ఎందుకలా ఉన్నారు? వెళ్ళండి. లక్కీ, జున్ను, నువ్వు అసలు మనిషివి కాదమ్మా. నీకు మానవత్వం కూడా లేదు. వయసులో పెద్దదానివి కానీ చిన్నపిల్లలకి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదని ఏమీ తెలీదు నీకు. ఏంట్రా వాగుతున్నావు? పిల్లల దగ్గర ఏం దాయాలి, ఎందుకు దాయాలి? ఇప్పుడు ఆ విషయం చెప్పాల్సినంత అవసరం ఏం వచ్చిందత్తయ్యా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తారు? రేపైనా విషయం తెలుస్తుందిగా. అయినా మిత్రాయే కుండ బద్దలు కొట్టాక మీరు నేను దాచిపెట్టడం ఎందుకు? ఆ రోజు ఈ పిల్లలే మనీషా మిత్రల పెళ్లి ఆపేశారు. ఈసారి ఈ పిల్లల సాక్షిగానే వాళ్ళ పెళ్లి జరుగుతుంది. అందుకే చెప్పాను.
ఆగండి. డోర్ ఎందుకు క్లోజ్ చేసావు? మేము నాన్నతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలిరా? మేము మా నాన్నతోనే మాట్లాడతాం. మీ నాన్న మూడేం బాలేదు. తర్వాత రండి. అది చెప్పడానికి మీరెవరు? మిత్రకి కాబోయే భార్యని. మా నాన్న భార్య మా అమ్మ లక్ష్మి. షటప్ లక్కీ. మిత్ర మాత్రమే మీ నాన్న, లక్ష్మి మీ అమ్మ కాదు. ఇక నుంచి నేనే మీ అమ్మని. మా అమ్ముండగా నువ్వు ఎప్పటికీ మా నాన్నకి భార్య అవ్వలేవు. వేలిడంత లేవు. ఏంట్రా వాగుతున్నావు? పోతలకి. మా నాన్నతో మాట్లాడే వెళ్తాం. చెప్తుంటే అర్థం కాదా? మర్యాదగా వెళ్ళండి. వెళ్ళండి. మనీషా, ఇంకొకసారి నా పిల్లల జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. వాళ్ళు మిత్రని డిస్టర్బ్ చేస్తున్నారు. తర్వాత రమ్మని చెప్తే ఇప్పుడే కలుస్తామని మొండి చేస్తున్నారు. వాళ్ళ నాన్నని వాళ్ళు కలవడానికి నీ పర్మిషన్ కావాలా? మిత్రకి కాబోయే భార్యని. రేపు నువ్వు మిత్రని కలవాలి అన్నా నా పర్మిషనే కావాలి. ఆ పెళ్లి జరిగినప్పుడు మాట్లాడు, ఇప్పుడు కాదు. ఏ ఇప్పుడు కూడా నీ పిల్లలతో కలిసి నా పెళ్లి ఆపుదామనుకుంటున్నావా? ఇన్నాళ్ళు నేను మిత్రని పెళ్లి చేసుకుందామనుకున్నాను, కానీ ఇప్పుడు మిత్రయే నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. నువ్వు నీ పిల్లలు ఈ ఫ్యామిలీ మొత్తం వచ్చినా మా పెళ్లి ఆపలేరు. ఆఖరికి ఆ దేవుడు కూడా ఆపలేడు. పిల్లలు దేవుడితో సమానం అంటారు. అలాంటి పిల్లల్ని బాధ పెడుతున్నావు. నీకు దేవుడే తగిన బుద్ధి చెప్తాడు. పదండి నాన్న. మనీషా, ఏంటి ఏదో సౌండ్ అయినట్టుంది? ఎవరొచ్చారు? ఎవరూ రాలేదు మిత్ర, నేనే. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అమ్మా, నాన్న మనీషా ఆంటీని పెళ్లి చేసుకుంటున్నాడా? మనీషా నా అమ్మ అవుతుందంట. నువ్వు మా అమ్మవి కాదని చెప్తుంది. నువ్వు నాన్న మళ్ళీ విడిపోతారా అమ్మా? మనకి నాన్న లక్కీ దూరం అయిపోతారా? మనీషా మా అమ్మ కాదమ్మా, నువ్వే మా అమ్మవి. నువ్వు నాన్న నేను జున్ను మనం కలిసి ఉండాలమ్మా. కలిసి ఉంటాం లక్కీ. మన నలుగురం కలిసి ఉంటాం. మన నుంచి నాన్నని ఎవరు దూరం చేయలేరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.